ఏపీలో సోషల్ మీడియా కార్యకర్తలపై వేధింపులు కొనసాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం కక్షగట్టి సోషల్ మీడియా కార్యకర్తలను వేధిస్తోంది. విజయవాడ రూరల్ మండలం వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అధ్యక్షుడు షేక్ అదాం షరీఫ్ను కొత్తపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు అక్రమ కేసు నమోదు చేశారు. తెల్లవారుజామున షరీఫ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఏపీలో భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా పోయిందని వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ నడి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి, షేక్ అదాం షరీఫ్ పై అక్రమ కేసు. సో ప్రతి వారం ప్రతి చోట ఎక్కడో ఒక చోట ఇలాంటి ఘటన మనం చూస్తూ ఉన్నాం. సో కక్ష సాధింపుల పర్వం ఎన్నాళ్ళు ఇంకా అంటే ఏం చెప్తారు? హరి, కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి కూడా ప్రతి నిత్యం ఇదే కక్ష సాధింపు చర్యలు అయితే కూడా చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రతి చోట కూడా వైఎస్ఆర్సీపీ నేతలు కావచ్చు, కార్యకర్తలు ఎవరైనా సరే ప్రభుత్వాన్ని ఈ విషయంలో ప్రశ్నించిన తక్షణమే ఏదో ఒక అక్రమ కేసు అయితే కూడా బనాయిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా సోషల్ మీడియాకి సంబంధించి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరైనా సరే చిన్న పోస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పెడితే వెంటనే వారి మీద కేసులు నమోదు చేస్తున్నారు. అక్రమంగా అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. విజయవాడ రూరల్ మండలం వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అధ్యక్షుడు షేక్ అదాం షరీఫ్ ను కూడా అదే తరహాలో కొత్తపేట పోలీసులు తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఆయన పోస్టులు పెట్టినందుకు ఆయన అక్రమంగా స్టేషన్ కు తరలించిన పరిస్థితి. ఉదయం నుంచి కూడా స్టేషన్ లో ఉంచేశారు. కనీసం ఎలాంటి నోటీసు కూడా ఇవ్వకుండా ఆయన అదుపులోకి తీసుకున్న పరిస్థితి. అయితే పోలీసులు ఒక భిన్నమైన వాదన చెప్తున్నారు. సాయంత్రం వరకు స్టేషన్ లో ఉంచి సాయంత్రం 41 నోటీస్ ఇచ్చి పంపిస్తామంటూ కూడా చెప్పడం చాలా విడ్డూరంగా ఉందని చెప్పవచ్చు. కేవలం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తూ చిన్నపాటి పోస్టులు పెట్టినప్పుడు కూడా ఈ తరహాలో అక్రమ అరెస్టులు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే పోలీసులు అనుసరిస్తున్న ఈ వ్యవహార శైలిపై వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే కొత్తపేట పోలీస్ స్టేషన్ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు కావచ్చు, లేదంటే సోషల్ మీడియా కార్యకర్తలు కూడా చేరుకున్నారు. పోలీసుల తీరుపై వారు తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి కనబడుతుంది.